హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ దేవరా మూవీ నిన్న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీ డే 1 172 కోట్లు కలెక్ట్ చేసిందని ఈ మూవీ టీమే అఫీషియల్గా పోస్టర్ రిలీజ్ చేసింది. కానీ కొన్ని వెబ్సైట్స్ ఈ మూవీ 140 నుంచి 150 క్రోర్స్ రేంజ్లోనే కలెక్ట్ చేసింది అంటున్నారు. కొంతమంది అయితే మరి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు ట్రోల్ చేయడానికి రీజన్, కల్కి మూవీ డే 1 12 లక్షల టికెట్లు అమ్ముడు పోతే దేవరా మూవీకి డే 1 6 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. ఇలా టికెట్స్లో సగం ఉన్నప్పుడు కలెక్షన్లో కూడా సగమే ఉండాలి కదా, 20 క్రోర్స్ డిఫరెన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. ఇప్పుడు ఈ న్యూస్లో నిజాలెంత, దేవరా మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. దేవరా మూవీని ఇప్పుడు ట్రోల్ చేయడానికి మెయిన్ రీజన్, కల్కి మూవీకి 12 లక్షల టికెట్లు అమ్ముడు పోతే దేవరా మూవీకి 6 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. మరి కలెక్షన్లు ఎందుకు 20 క్రోర్స్ డిఫరెన్స్ ఉంది అంటే నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కల్కి మూవీకి ఇచ్చిన హైక్ 50 రూపీస్, కానీ దేవరా మూవీకి ఇచ్చిన హైక్ 110 రూపీస్. అంటే ప్రతి టికెట్ పైన కల్కితో పోలిస్తే దేవరా మూవీకి 60 రూపాయలు లెక్క. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కల్కి మూవీ 1,00,000 టికెట్లు అమ్మి 1 కోటి రూపాయలు సంపాదిస్తే అదే 1,00,000 టికెట్లు అమ్మి దేవరా మూవీ 1,60,00,000 సంపాదిస్తుంది. ఇలా టికెట్స్ సేమే ఉన్నప్పటికీ దేవరా మూవీకి 60 లక్షలు ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు ఈ 60 లక్షల్ని ఫేక్ చేస్తారంటే ఎంత కామెడీగా ఉంటుందో, దేవరా మూవీకి తక్కువ టికెట్లు పోయాయి, కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి అంటే కూడా అంతే కామెడీగా ఉంది. ఇలా ఇప్పటి వరకు దేవరా మూవీకి బుక్ మై షో, పేటిఎం ఇలా ఆల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆఫ్లైన్ టికెట్స్ కలిపి 40 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇలా ఖాళీ 40 లక్షల టికెట్లకే కల్కితో పోలిస్తే 60 రూపాయలు ఎక్కువ కాబట్టి ఖాళీ ఎక్కువ ఉన్న 60 రూపాయలని కలిపితే కూడా 24 కోట్లు ఎక్కువ వస్తాయి. దేవరా మూవీ కలెక్షన్స్ రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది, అదే 1AM షోస్. కల్కి మూవీకి 1AM షోస్ వేయలేదు, కానీ దేవరా మూవీకి ఖాళీ ఏపీలోనే 500 కంటే ఎక్కువ 1AM షోస్ వేశారు. ఇండియా వైడ్గా 1000+ 1AM షోస్ పడ్డాయి. 1AM షోస్ని బుక్ మై షోలో అమ్మరు కదా, పైగా 1AM షోస్ రేట్లు అయితే ఆకాశాన్ని అందుతాయి. ఒక్క టికెట్ ధర 3,000 నుంచి 5,000 వరకు అమ్మారు. ఇలా ఖాళీ 1AM షోస్ నుంచే దేవరా మూవీకి దాదాపు 20 కోట్లు వచ్చాయని చెప్పేసి ఒక అంచనా చేస్తుంది. ఇలా టికెట్స్ హైక్ రావడం వల్ల, 1AM షోస్ వేయడం వల్ల దేవరా మూవీకి 45 కోట్లు ఎక్కువ వచ్చాయి. ఈ 2 రీజన్స్ వల్ల దేవరా మూవీకి టికెట్ తక్కువగా పోయినా కానీ కలెక్షన్స్ మాత్రం ఎక్కువ వచ్చాయి. మరి నిజంగానే ఈ మూవీ 172 క్రోర్స్ కలెక్ట్ చేసిందంటే నాకు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఈ మూవీ నాకు తెలిసి నా అంచనా ప్రకారం 150 నుంచి 160 కోట్ల మధ్యలో వచ్చాయి, కానీ 172 క్రోర్స్ అయితే రాలేదు. సో మీరేమనుకుంటున్నారు? ట్రోలర్స్ చెప్పినట్టుగా ఈ మూవీ 120 క్రోర్స్ కలెక్ట్ చేసిందా, లేదా నేను చెప్పినట్టుగా 150 క్రోర్స్ కలెక్ట్ చేసిందా, లేకపోతే మూవీ టీం వాళ్ళు చెప్పినట్టుగా 172 క్రోర్స్ కలెక్ట్ చేసిందా? మీరేదో అనుకుంటున్నారు కామెంట్ చెప్పండి. అలాగే ఈ మూవీ లాంగ్ రన్ లో 1000 క్రోర్స్ కలెక్ట్ చేస్తుందా చేయదా అది కూడా కామెంట్ చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.